ఈరోజు గౌరవ అతిథులు అక్క ఆనందబాబు గారు ఎమ్మెల్యే గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా విన్నపాన్ని మన్నించి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 2017లో ఇక్కడికి బైఫర్కేషన్ అయితే వచ్చిన దగ్గర నుంచి సంక్రాంతి అనేది ఒక పెద్ద పండుగ కాబట్టి తెలుగు వాళ్ళకి ఇది మంచిగా సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో మిగతా డిస్ట్రిక్ట్స్తో పాటు సచివాలయ సంఘానికి కూడా ఎంతో గౌరవించి ఇక్కడ ముగ్గుల పోటీలు కానీ జరుపుకోవడానికి ఆయన అవకాశం కల్పించారు. అదే ఆనవాయితీ ఆ రోజు నుంచి ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సుతో ఈరోజు గౌరవ ఉద్యోగులందరికీ, మహిళా ఉద్యోగులకి ముగ్గుల పోటీలు, మెన్ ఉద్యోగులకి వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రేపు అందరూ ప్రతిరోజు ఎంత పని ఒత్తిడితో ఉంటారు, ఈరోజు ఎంత ఉత్సాహంగా ఈరోజు ఒక రిలీఫ్ అనేది ఉద్యోగులకు దొరుకుతుంది. ప్లస్ సంక్రాంతి అనేది మనకి ఇంట్లో పెద్ద పండుగ కాబట్టి అందరూ ఉత్సాహంగా పాల్గొని ఎంతో జయప్రదం చేస్తున్నారు. మంచి వాతావరణంలో ఇది జరగటం ఉద్యోగులకి రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్రెండ్లీ ప్రభుత్వంలో అంతా మంచి జరుగుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యోగినులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలానే అందరూ కలిసికట్టుగా ఉండి ఉద్యోగుల సమస్యలు సాధించుకోవడానికి అందరూ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి అందరూ ముందుకు రావాలని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. గౌరవ నక్కా ఆనందబాబు గారు ఎమ్మెల్యే గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ ఇచ్చేసినందుకు మా సచివాలయ సంఘం తరపు నుంచి వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఎన్ని విభాగాల్లో పోటీ నిర్వహిస్తున్నారు? గెలుపొందిన వారికి ఎలాంటి? ఇక్కడ 3 విభాగాల్లో అబవ్ 45 ఇయర్స్, రెగ్యులర్ ఎంప్లాయీస్ని 2 విభాగాలు, అబవ్ 45 ఇయర్స్, బిలో 45 ఇయర్స్ జరుగుతుంది. మిగతా నాన్ మెంబర్స్ అందరికీ కూడా సెక్రటరియట్ అనేది అందరూ ఉన్నారు కాబట్టి మా సచివాలయ మెంబర్స్ కూడా కాకుండా అదర్స్ కూడా డిప్యుటేషన్ స్టాఫ్ కానీ అవుట్సోర్సింగ్ స్టాఫ్ కానీ అందరికీ అవకాశం కల్పిస్తున్నాం. అందరూ సమదృష్టితో చూడటం అనేది ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి, ఈ ప్రభుత్వం తరపున పండుగ కాబట్టి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని అవుట్సోర్సింగ్ స్టాఫ్ని అందరిని ఇన్వాల్వ్ చేసి దీంట్లో చేయడం జరుగుతుంది. మేలు ఉద్యోగులకి వాలీబాల్ పోటీలు జరుగుతున్నాయి. గెలుపొందిన వారికి అందరికీ ఒకే కామన్ ప్రైజ్, విభాగ వారీగా అందరికి సపరేట్ ప్రైజెస్ ఉంటాయి. అందరికీ నా నమస్కారములండి. ప్రతి సంవత్సరం కూడా అప్సా అనేది ఈ ముగ్గుల పోటీని ఉమెన్ ఎంప్లాయీస్కి 3 విభాగాల్లో నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం మేము వచ్చి చాలా తక్కువ టైం అయినా సరే మహిళా మనందరూ కూడా ఎంతో ఆనందంతో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని ఇంకా వైభవంగా చేస్తామని మేము ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాము. ఇప్పుడు టైం తక్కువ ఉందని చెప్పి పిలిచి చేశామండి. 350 మంది రమారం పార్టిసిపేట్ చేశారండి. అబవ్ 45, బిలో 45 నాన్ అఫీషియల్ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సో అందరూ కూడా చాలా ఉత్సాహంగా, చాలా ఆనందభరితంగా వచ్చి ముగ్గులు వేయడం జరిగిందండి. ఈసారికి అయితే ఇంతే చేస్తున్నామండి. నెక్స్ట్ గేమ్స్ అవి కూడా మేము కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అవన్నీ కూడా ఒక విడతల వారీగా చేస్తామండి. పండగ సెక్రటేరియట్కి అయితే అప్సా ఎన్నికలు జరిగి గెలవడంతోనే పండగ వాతావరణం వచ్చిందండి. కొత్త బాడీ వచ్చింది. మరిన్ని కార్యక్రమాలు మా స్టాఫ్ అందరి సహకారంతో మేము ముందుకు చేస్తామండి, ముందుకు పోతాం. ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ లక్ష్మణ్ కుమారి, వైస్ ప్రెసిడెంట్ ఉమెన్. రామకృష్ణ గారు కలవటం జరిగింది. వారికి, వారి ప్యానల్ సభ్యులందరికీ, గెలిచిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా వారు ఇక్కడికి వచ్చినప్పుడు సెక్రటేరియట్లో సంక్రాంతి సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఫ్రెండ్లీ పోటీలు ఏవైతే ఉన్నాయో, ముగ్గుల పోటీలు కానీ ఇతర ఆటల పోటీలు అన్నీ కూడా నేను చూసేటటువంటి అవకాశం వారు కలిగించారు. చాలా సంతోషంగా ఉంది. ఒక ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అంటే రాష్ట్ర పరిపాలనకు ఒక గుండెకాయ. మరి అటువంటి ఈ సెక్రటేరియట్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఇదే క్రీడా స్ఫూర్తితో ఎన్నికల్లో విజయం తీసుకున్నటువంటి వీరందరూ కూడా వారికి ఉన్నటువంటి టర్మ్లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తారని చెప్పి నేను ఆశిస్తూ, ఈ పోటీలు అనేవి క్రీడా స్ఫూర్తి, ఎవరికైనా బహుమతులు రావచ్చు, వెనకబడవచ్చు, ముందు రావచ్చు, అంతా కూడా ఒకే విధానంలో అందరూ కలిసిమెలిసి ఈ నూతన సంవత్సరంలో, ఈ సంక్రాంతి పర్వదినాల్లో సంతోషంగా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న పార్టిసిపేటర్స్ అందరికి కూడా
హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మరొకసారి ఇటీవల ఎన్నికైనటువంటి రామకృష్ణ గారి బృందం మొత్తానికి హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.